చిత్రగుప్త ఛానల్ నిర్వాహకుడు గిరీష్ పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ ముదిరాజ్ ఐక్యవేదిక ప్రభుత్వాన్ని కోరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక నాయకులు గుండ్లపల్ల శ్రీనివాస్, అల్లుడు జగన్లు మాట్లాడారు. నిత్యం సనాతన ధర్మం కోసం పరితపించే గిరీష్ పై దాడి తీవ్ర విచారకరమన్నారు. అక్రమంగా ఇంట్లోకి చేరపడ్డ దొండగులు అతనిపై దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యులను, సామాజిక వర్గాన్ని సైతం దూషించారన్నారు. ఆ వీడియోలను పరిశీలిస్తే మనం తెలంగాణలో ఉన్నామా లేక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఉన్నామా అని అర్థం కాని దుస్థితి నెలకొందన్నారు. పోలీస్ పార్టీలు తక్షణమే దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు గాడి వెనుక ఉన్న అసలు నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. వ్యక్తిగతంగా ఏమైనా చేయవచ్చు, దానికి ఎవరు కూడా పెద్ద పట్టించుకునేవారు కాదు. కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక జర్నలిస్ట్ కుటుంబంలో మీరు కూడా జర్నలిస్టే సోదరుగా, మీరు కూడా ఏదైనా మీ యొక్క వృత్తి ధర్మంలో రోజు జరిగేటటువంటి సంఘటనలో ఏదో ఒకసారి మీరు ప్రశ్నించవచ్చు, రాజకీయ నాయకులు ప్రశ్నించవచ్చు. అప్పుడు ప్రశ్నిస్తే అది దానికి విమర్శ ఉండాలి, లేదా ప్రశ్నకు సమాధానం ఉండాలి. ఇంకా ఎక్కువ అయిపోతే దానికి డిఫర్మేషన్ ఏదో ఒకటి చట్టాలను ఉపయోగించి వాళ్ళని శిక్ష. గుండ్లపల్లి శ్రీనివాస్, తెలంగాణ ముదిరాజ్ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం, ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబర్ అయినటువంటి గిరీష్ దారమోని ముదిరాజ్ యొక్క అతనితో పాటు వారి కుటుంబ సభ్యుల మీద జరిపినటువంటి భాషవిక దాడిని ఖండిస్తూ ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దాడి కంటే ముందే, గత 4 రోజుల కంటే ముందే ముదిరాజ్ కమ్యూనిటీ మీద, ముఖ్యంగా అతని యొక్క జాతి మీద ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ, తిడుతూ అనేక పోస్టులు పెట్టడం జరిగింది. వాటికి స్పందించడం కూడా జరిగింది మేము. తర్వాత అది కంటిన్యూస్గా వీరి యొక్క ఛానల్ మీద దాడి చేయడం, అదేవిధంగా వారి కుటుంబం మీద దాడి చేసి మొత్తానికి గిరీష్ దారమోని చంపాలనేటువంటి కుట్ర చేయడాన్ని మేము యావత్ ముదిరాజ్ లోకం అనేది ఖండిస్తూ ఉంది. ముదిరాజులతో పాటు ఈ యొక్క దుండగులు చేసినటువంటి చర్య, ముఖ్యంగా మహిళలను అడ్డం పెట్టుకొని, మహిళా సోదరిమణులను అడ్డం పెట్టుకొని వారి మీద దాడి చేస్తూ అతని బట్టలు ఊడదీసి అతని యొక్క చెప్పుల దండ వేసి ఇట్లా ఘోరంగా అవమానించడాన్ని యావత్ సమాజం సిగ్గుపడతా ఉంది. ముఖ్యంగా తోటి జర్నలిస్టులు అయినటువంటి మీరు కూడా ఈ విషయాన్ని ఖండించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క దాడి సమయంలో గిరీష్ దారమోని పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా దాదాపు గంట వరకు కూడా ఎటువంటి స్పందన లేకుండా, స్పందించినా కూడా 100 మంది వచ్చిండ్రు అంటే ఓన్లీ కేవలం 2 కానిస్టేబుల్ పంపి చేతులు దులుపుకోవడానికి కూడా మేము చాలా అనుమానాలకు దారితీస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఘటనపై జాతీయ స్థాయిలో విచారణ జరపాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దుండగులను వెంటనే శిక్షించాలని, కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా యావత్ ముదిరాజ్ సమాజము, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజాన్ని, యావత్ హిందువులను కూడా కలుపుకొని ఖచ్చితంగా మేము ఈ యొక్క నిరసన ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పడుకున్న సమయానికి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక 50 మంది మహిళలు, 50 మంది పురుషులు ఒక ఇంటి మీదకి, ఈరోజు త్రిబుల్ బెడ్రూమ్ ఒక ఇంటి మీద అపార్ట్మెంట్లలో అనేకమైనటువంటి కల్చర్, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఈరోజు సిక్కులు ఉంటారు, జైనులు ఉంటారు, ఈరోజు పంజాబీలు ఉంటారు. అట్లా గ్రేటర్ ఒక అపార్ట్మెంట్ లోపల అనేక మంది కుటుంబాలు నివసిస్తాయి. అలాంటి అపార్ట్మెంట్ లోపలికి 100 మంది పైగా చొరబడి ఫస్ట్ మహిళలతో డోర్ కొట్టించి వాళ్ళ తల్లిని పిడిగుద్దులు బుద్ధి, ఒక మహిళని పిడిగుద్దులు బుద్ధి, వాళ్ళ బిడ్డలు పిడిగుద్దులు బుద్ధి దారమోని గిరీష్ మర్మంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. పండగని తొక్కడం జరిగింది. ఓ పండగని తొక్కడమే కాదు, మేము కరీంనగర్ నుంచి వచ్చిన బిడ్డని సంఘం చెప్తామని చెప్పి కళ్ళు పెట్టి, భాషా సినిమా లెక్క కళ్ళు పెట్టి ఈరోజు దారమోని గిరీష్ ఈరోజు భయపెట్టించడం జరిగింది. నువ్వు కరీంనగర్ నుంచి వస్తే కరీంనగర్లో మా బిడ్డలు ఉన్నారు, నువ్వు కామారెడ్డి కలిస్తే కామారెడ్డిలో మా బిడ్డలు ఉన్నారు. ఇలా 50 లక్షల మంది ముద్రాలు ఉన్నాం ఈ రాష్ట్రంలో. దారమోని గిరీష్ అనే వ్యక్తి
ఇప్పటి